ఈరోజు మనం చేయబోయేది ఇది పూల్ మఖానా అంటారండి. దీన్ని రోస్ట్ చేసుకుందాము. ఇది ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్లో మీకు అవైలబుల్లో ఉంటుంది. ఇది మా అంటే ఎక్కువ ఉండదండి, 150 గ్రామ్స్ వచ్చేసి ఒక 250 అలా ఉంటుంది. కానీ ఇది చాలా హెల్దీ. దీన్ని ఇప్పుడు మనం ఎలా రోస్ట్ చేసుకుందామో చూసుకుందాము. వేయించుకుందామండి. ఇది కొంచెం ప్యాన్ అనేది వేడవ్వాలి. వేడయ్యాక దీంట్లో ఫస్ట్ మనం నెయ్యి వేసుకుందామండి. ఇది ప్యూర్ నెయ్యి. ఇది ఒక 2 స్పూన్స్ వేసుకున్నాక మనం మఖానా అన్నది వేసుకోవాలి. చూడండి 2 స్పూన్స్ వేస్తున్నాను. టూ స్పూన్స్ వేసానండి, చాలు, అంటే సరిపోతుంది. ఇంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి, ఎందుకంటే మళ్ళీ పైనుంచి వేస్తే అది మఖానాకి అనేది పట్టదు, అందుకని ఆయిల్లో వేస్తాను, నెయ్యిలో. ఇప్పుడు ఈరోజు మఖానా వేసుకున్నాను. ఇందులో మనకి ఎన్ని అవసరం అయితే అన్నీ వేసుకోవచ్చు. నేను ఒక హాఫ్ ప్యాకెట్ అలా వేసుకున్నాను. ఇప్పుడు సరిపోతుందండి. ఇది మనం రోస్ట్ చేసుకున్నాం. కలుపుతూ ఉంటే ఇప్పుడు పసుపు ముందు వేసుకుంటే ఏమవుతుందంటే అన్నిటికీ పడుతుంది. అది లాస్ట్కి వేసుకుంటే ఏమైపోతుందంటే అది అక్కడక్కడ ఒక 2-3 మాత్రమే ఎక్కువగా పసుపు ఉంటుంది, తర్వాత వాటికి ఉండట్లేదు. అది ఇంతకుముందు ట్రై చేశాను పైనుంచి వేయడానికి, కానీ అంత టేస్ట్ అనిపించలేదు. అందుకే ముందు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. సో కొద్దిగా అంత నెయ్యి వేసుకుందామండి పైనుంచి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అనేది మనం వేసుకోవాలి. చూడండి ఇంత వేసుకుంటున్నాను, నాకు సరిపోయేంత వేసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎంత అవసరం అంటే అంతే వేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా అంతా చాట్ మసాలా వేద్దామండి. ఇది రుచి కోసం మాత్రమే. ఒకవేళ మీకు అవసరం లేదనుకుంటే కనుక అవాయిడ్ చేయవచ్చు, పర్లేదు. కొద్దిగా అంతా వేస్తున్నాను. చూడండి అంతా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మఖానా దాల్ రెడీ అయిపోయినట్టే. మఖానా అన్నది ఇది ఒక డబ్బాలో పెట్టుకొని, ఇది స్టోరేజ్ ఉంటుందండి, ఒక కాంచ్ డబ్బాలో పెట్టుకొని అలా స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. చూడండి ఇప్పుడు మఖానా మొత్తం కంప్లీట్ అయిపోయింది, రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఒక జార్లో తీసి పెట్టుకోవచ్చు. దీంట్లో వేసేసి స్టోర్ చేసుకుంటానండి నేను మాత్రం ఒక 15 days వరకు అలా పెట్టుకోవచ్చు. ఏం క్రిస్పీగానే ఉంటుంది, ఏం అవ్వదు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఒకవేళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.